హలో మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, సూపర్ హ్యాపీ ఉన్నా. మీరు కూడా చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ 2025లో నేను ఏమేమి సాధించానో తెలుసా? చెప్తా. నా బిజినెస్లో మంచి హై చూసా, చాలా లో చూసా, లాసెస్, ఇంట్లో ప్రెజర్, అయిన వాళ్ళతోనే గొడవలు, ఫ్రెండ్స్తో చిన్న చిన్న ఇష్యూస్, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలు అవి అవ్వకపోవడం, ఇలా చాలా అంటే చాలా ఫేస్ చేశాను. అండ్ నా బిజినెస్ కూడా ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో క్లోజ్ చేసేయాలని అనుకున్నాను. అండ్ ఇప్పుడు లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కూడా అలాగే అనుకున్నా. కానీ ఆ ఆలోచన ఏదైనా ఈశ్వరేచ్ఛ అంటారు కదా, ఆ ఆలోచన అక్కడ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఎంతైనా మళ్ళీ కష్టపడదామని అనుకుంటున్నాను. నేను నా బిజినెస్ని అయితే వదులుకోవాలనుకోవట్లేదు, ఇంకా కష్టపడతా. ఈ ఇయర్లో ఏవేవైతే ఈ 2025లో ఏవేవైతే ఇబ్బంది పడ్డానో, వేటి వల్ల అయితే నేను కష్టపడ్డానో, ఎవరితో అయితే మాటలు పడ్డానో, ఈ నెక్స్ట్ 2026లో వాటన్నిటికీ మంచి ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం గట్టిగా కష్టపడాలనుకున్నా. నాకైనంత వరకు, నేను మంచిగా సెట్ అయినంత వరకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఎవరైతే నాకు సపోర్ట్గా ఉన్నారో, నా కోసం ఎవరెవరైతే స్టాండ్ తీసుకున్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎవరెవరైతే నా వాళ్ళు ఇబ్బంది పడ్డారో, కష్టపడ్డారో, మనసు నొప్పించుకున్నారో వాళ్ళందరికీ ఐఎమ్ రియలీ సారీ. నేను తెలుసో తెలియకో తప్పు చేస్తున్నాను, మీరు వాటిని క్షమించాలి అని నేను అనుకుంటున్నాను. అంతే. అండ్ ఎన్ని లాసెస్ ఉన్నా, ఎన్ని ప్రాఫిట్స్ ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని అవమానాలు ఉన్నా మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పటి వరకు సక్సెస్ అయితే అప్పటి వరకు నేను ట్రై చేస్తా, మీరు ట్రై చేయండి. అందరికీ ఈ 2025 ఎలా అయ్యిందో నాకు తెలియదు, కానీ ఈ 2026లో మాత్రం ఈశ్వరుని దయ వల్ల అందరికీ సక్సెస్ రావాలని, అందరూ సూపర్ హ్యాపీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ గైస్. బాయ్ ఫ్రెండ్స్.